హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను. మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లౌజ్ కటింగ్ అయితే పెడుతున్నానండి. ఇక్కడ చూడండి 4 ఫోల్డింగ్స్గా లైనింగ్ అనేది వేసేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ కస్టమరు బ్లౌజ్ యొక్క హైట్ పెంచమన్నారు. 1.5 ఇంచ్ వరకు హైట్ పెంచమన్నారనమాట. ఇంకా 1.5 ఇంచ్కి హైట్ పెంచేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, కుట్ల కోసం అనమాట. అదే హెమ్మింగ్ అయితే 1.5 ఇంచ్ ఇంక ఎక్స్ట్రాగా పెట్టాలి. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి లోడింగ్ పద్ధతి, అందుకని చెప్పేసి 1/2 ఇంచ్ ఖర్చుకి 1.5 ఇంచ్ హ్యాండ్ హైట్ పెంచేసుకొని సైజ్ బ్లౌజ్ హైట్ ఎక్కడికుందో అక్కడికి చంకదింపు కూడా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. టైట్ కుట్టు కూడా ఇలా కుట్టారంటే ఖచ్చితంగా సెట్ అవుతుందండి. మెజర్మెంట్స్ ప్రకారము వచ్చేస్తుంది, మీకు సైజ్ ప్రకారం ఉంటుంది, అలాగే కరెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇలా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసాను చూడండి. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ కానీ చంకదింపు కానీ ఏమి చెక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే చాలా చిన్న సైజు, చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ టైట్ కుట్టు దగ్గర మార్కింగ్, ఇక్కడ చంక టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకొని, షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అంటే ఒక టక్స్ అనమాట, టక్స్ పెట్టేసుకొని లోతు తీయాలి, కర్వ్ తీయాలి. మరి చిన్న సైజ్ కదా, 1/2 ఇంచ్ కర్వ్ అనేది సరిపోతుంది అనమాట. ఈ చంక టైట్ కుట్టుకు మిడిల్లో ఇప్పుడు నేను తీసాను కదా, అలా తీసేసి టక్స్ పెట్టుకుంటే ఇది వచ్చేసి మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి వేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫస్ట్ హ్యాండ్స్ అయినా తీసుకోండి లేదా బ్యాక్ పార్ట్ అయినా తీసుకోండి, కానీ ఫ్రంట్ మాత్రం కట్ చేయకూడదు అనమాట. అంటే ఫ్రంట్ మనం బ్యాక్ కట్ చేసిన తర్వాతే కట్ చేస్తాము. మనకు ఫ్రంట్లో అతుకులు పడ్డా ఏం పర్వాలేదన్నమాట. చూడండి, మళ్ళీ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, జెయింటింగ్ అనేది నా వైపున ఉంది, ఓపెన్స్ అనేది అటువైపున ఉంది. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేయాలి. ఫస్ట్ వేసేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి మడ్ చేసుకోవాలి. ఈ విధంగా మడ్ చేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇలా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి, 1/2 ఇంచ్ ఎందుకు? కుట్ల కోసం అనమాట. ఇక్కడికి కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఈ సైడ్ వైపు చివరన కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజ్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలన్నమాట. నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం నెక్ లూజ్ పెడతాం కదా, దగ్గర 6.5 అలా ఉందన్నమాట. 6.5 అనుకోండి, మనకి 26 ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ ఉందన్నమాట. మరి చెస్ట్ చూసుకోవాలి కదా, చెస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే వచ్చేస్తుంది. సన్నగా ఉంది అమ్మాయి కాబట్టి కరెక్ట్గానే తెలుస్తుంది అనమాట. 7 ఇంచులు ఉందంటే 7.5 ఇంచులు ఉంది. 7.5 ఇంచులు అంటే 4 భాగాలు కదా, అది 4 భాగాలుగా ప్లేస్ చేసుకుంటే 30 ఇంచులు. 30 ఇంచుల చెస్ట్ ఉంది, 26 ఇంచుల నడుము ఉందన్నమాట. ఈ చెస్ట్ వరకు స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ నెక్ చూడండి 2 ఇంచులు సరిపోతుంది అనమాట. చిన్న సైజ్ కదా, 2 ఇంచులే సరిపోతుంది. రెండింటికి ఎక్కువగా పెడితే షోల్డర్ అనేది జంప్ అయిపోతుంది, అలా అస్సలు పెట్టకూడదు. ఇక్కడ కరెక్ట్గా ఇచ్చామంటే బ్లౌజులు బాగా సెట్ అవుతాయి అనమాట. బ్యాక్ పార్ట్ మిడిల్కి మడ్ చేసుకొని నెక్ ఎక్కడికుందో అక్కడికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకుంటే కుట్టేసరికి మనకు కరెక్ట్గా వస్తుంది. పైన 2 ఇంచులు పెట్టాం కదా, కింద 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ తిప్పేసుకోవడమే. ఇలా పైకంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చాను, సన్నగా ఉన్నారు కదా, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ కొంతుందో అంత పెట్టేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం మీరు ఎంత కుట్లలో పట్టుకుంటారో అది చూసి పెట్టేసుకుంటే సరిపోతుంది. చంకదింపు అనేది సైజ్ ప్రకారం వేసానండి, మరీ చిన్నగా ఉందన్నమాట. ఎంత అంటే 4 ఇంచులకు తక్కువగా కనిపించింది నాకు. ఇంకా నేను నా స్టైల్లో కట్ చేశాను ఈ బ్లౌజ్కి. చూడండి, ఇంకా టేప్ పెట్టి 5 ఇంచుల చంకదింపు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఆ సైజుకి వచ్చేసి 4 ఇంచెసే ఉంది, మరి ఇంకా 4 ఇంచెస్ అంటే సరిపోదని చెప్పేసి నేను 5 ఇంచెస్ వరకు తీసుకొని ఇలా చూడండి 5 ఇంచెస్కి బాక్స్ షేప్ వేస్తున్నాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచు సరిపోతుంది. ఈ 2 రౌండ్స్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ వచ్చేసి ఎక్కువగానే ఉంది, కానీ చంకదింపు అనేది తక్కువగా ఉందన్నమాట. సైజ్కి కరెక్ట్గా లేదు, మనం సరి చేసి సెట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటే నాకు 6.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ చెక్ చేసుకుంటే నాకు సరిపోలేదు, ఒక 1/2 ఇంచ్ తగ్గిందనమాట. అందుకని నేను ఇంకొంచెం కిందకి దింపేసి కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం డౌన్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసేసాను అనమాట. ఎందుకంటే మనకు 1/2 ఇంచు, మరి 1/2 ఇంచ్ తేడా ఉండకూడదు కదా, అందుకని. మరి నేను సైజ్ ప్రకారం పెట్టేస్తే ఇంకా పైకి వెళ్ళేది, చంక అనేది టైట్ అయిపోయేది అనమాట. చూడండి, కొంచెం కరెక్ట్గా లేనట్టుంది బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ చంక దగ్గర మనం కరెక్ట్గా ఇచ్చామంటే బ్లౌజులు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట.
చూడండి నేను సైజ్ ప్రకారం మార్కింగ్ మార్చేసాను. ఇక్కడ వాళ్ళు అర్జెంటుగా ఇచ్చారు, బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా నాకు చెప్పలేదు కాబట్టి నేను మార్చేస్తున్నాను. నాకు తెలుసు ఇది ఇక్కడ సర్చ్ చేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందని. నడుము దగ్గర చూడండి క్రాస్గా కొద్దిగా క్లాత్ తీసేస్తే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి నేను కట్ చేసిన దాన్ని ఎలాంటి స్పీడ్ పెట్టలేదు, అలాగే ఎలా కట్ చేస్తానో అలాగే పెట్టేశాను అనమాట. సైలెంట్లో పెట్టి నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను అనమాట, అంత తొందరగా కట్ చేస్తాను. చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూరా మార్కింగ్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మొత్తం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇంకా తీసేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే మనకు ఫ్రంట్లో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు, మనం మెయిన్ డాట్ వేస్తాం కదా ఫ్రంట్లో, అక్కడికి చూసుకొని ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకుంటున్నాను. వచ్చిన హైట్కు ఖర్చుకు ఒక 1 ఇంచ్ కలుపుతాను అనమాట, కలిపి పెట్టేస్తాను. మనం మళ్ళీ పైన కుడతాము, కింద స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఖర్చుతో సహా కలిపి నాకు 12.5 ఇంచులేమో వచ్చింది, పెట్టేసాను. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చేసుకోవాలి. అలాగే సైడ్ వైపున చూడండి ఈ విధంగా క్లాత్ పెట్టి చెక్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ కుట్టు వేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట, బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎక్కడ, ఉక్స్ పట్టి సైడే చూసుకోవాలన్నమాట. కాజా పట్టి సైడ్ చూస్తే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఉక్స్ పట్టి సైడ్ ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఎక్కడికైతే మనకు నెక్ క్రాస్ తిరిగిందో అక్కడ వరకు చూసుకుంటే నాకు 6 ఇంచెస్ ఉందన్నమాట. నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. అదే 6 ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసుకోవడమే ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకున్న వచ్చేస్తుంది. లేదంటే టేప్ పెట్టి చెక్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఉక్స్ పట్టి కోసం పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేసరికి కరెక్ట్గా అవుతుందన్నమాట. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి. డాట్స్ వచ్చేసి చూడండి చిన్న సైజ్ కాబట్టి 2.5 ఇంచులకు డాట్ పాయింట్ అనమాట. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి 2.5. ఈ మెయిన్ డాట్ ఒకటి కరెక్ట్గా వేసేస్తే మిగతా డాట్స్ ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే ఖచ్చితంగా కుదురుతుందండి. చూడండి ఇప్పుడు నేనైతే ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ కటింగ్లో 80% ఉంటే 20% స్టిచ్చింగ్లో ఉంటుందని నేనైతే చెప్తానండి. మనం కటింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుందన్నమాట. కటింగే తప్పుగా కట్ చేస్తే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. మనం ఎక్కడ మార్పు జరుగుతుంది బ్లౌజెస్ వైజ్గా, సైజ్ వైజ్గా అనేది మనకు మైండ్లో ఫిక్స్ అయి ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసేసాను కదా. నేను ఇక్కడ టక్స్ కూడా పెట్టట్లేదు, అర్జెంట్ కదా నేను కుట్టేస్తాను అనమాట. మీరైతే టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఉక్సు సైడు కాజా సైడు, అంటే సైడ్ కుట్ల వైపు ఉక్సు సైడ్ అనమాట. కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు టైం లేదు అక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం లైక్ అయినా చేయండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ.